అమ్మా, నాకు పులావ్ తినాలనిపిస్తుంది, చేస్తావా? నేనెందుకమ్మా, మీ అన్నయ్య చాలా బాగా చేస్తాడు, ఒకసారి అడుగుదామండు. ఒరే రాజా, మీ చెల్లెలకి పులావ్ తినాలనిపిస్తుందంట, చేస్తావా? సరే మమ్మీ, మిక్స్డ్ వెజ్ పులావ్ చేస్తాను, ఒక 20 minutes వెయిట్ చేయమను. అలానే ప్రాసెస్ కూడా చెప్తాను, నోట్ చేసుకొని నెక్స్ట్ టైం దాన్నే చేసుకోమను. సరేనా చెల్లి? సరే అన్నయ్య. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలి. ఫస్ట్ దాంట్లోకి 2 tablespoons నెయ్యి యాడ్ చేసుకోవాలి. నీకు కావాలంటే నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు. సరేనా? సరే అన్నయ్య. నెయ్యి కొంచెం వేడెక్కాలి. జస్ట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకుంటే ఏమవుతుందంటే నెయ్యి మాడకుండా ఉంటుంది అన్నమాట. గుర్తుంచుకో, ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టామనుకో నెయ్యి మాడిపోతుంది, అప్పుడు బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది అనమాట పులావ్. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి నెయ్యిని మెల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. 1 teaspoon to 1.5 teaspoon వరకు అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి. నోట్ చేసుకో కరెక్ట్గా ఎంత, 1.5 teaspoon. దాన్ని యాడ్ చేసి ఒకసారి కలిపి కొంచెం ఫ్రై అవ్వాలి. పచ్చివాసన అనేది పోవాలన్నమాట. పచ్చివాసన పోతే టేస్ట్ అనేది బాగుండదు, పచ్చివాసన పోతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. ఆ తర్వాత దాంట్లోకి పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలిపి ఒక 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకున్నాం అనుకో, అది ఉల్లిపాయలు బాగా ఫ్రై అవుతాయి. త్వరగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ యాడ్ చేయాలి ఉల్లిపాయలు వేసిన తర్వాత. ఆ తర్వాత దాంట్లోకి టమాటోలు, పచ్చిమిర్చి, నీకు కావాల్సిన వెజిటేబుల్స్, బీన్స్ కానీ, కాలీఫ్లవర్ కానీ, తర్వాత ఆలు కానీ, మీల్ మేకర్ కూడా యాడ్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ కొత్తిమీర, పుదీనా అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. నీ చాయిస్ చెల్లి, నీకు కావాలంటే స్వీట్ కార్న్ ఇష్టం అంటే స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు. వాటన్నిటిని వేసుకొని ఒక్కసారి వేయించుకుందామా. నేను ఇక్కడ పొయ్యి మీద చూపిస్తున్నాను చెల్లి, నీకు పొయ్యి మీద కష్టమైతే గ్యాస్ స్టవ్ పైన చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దాంట్లోకి ఒక 1/2 teaspoon పసుపు యాడ్ చేయాలి. తర్వాత 1/2 teaspoon గరం మసాలా యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం స్పైసీ తక్కువ తింటే ఒక 1/2 teaspoon కారం యాడ్ చేసుకో. స్పైసీ కావాలంటే 1 teaspoon వరకు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 1 teaspoon సాల్ట్ యాడ్ చేయాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా 2 కూడా యాడ్ చేసుకోవాలి. సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ మీల్ మేకర్ యాడ్ చేయాలి. మీల్ మేకర్ ఎట్లా యాడ్ చేయాలంటే, ఫస్ట్ మనం ఒక 15 minutes పాటు వేడి నీళ్ళు నానబెట్టామనుకో అవి సాఫ్ట్గా అవుతాయి. తర్వాత వాటర్ని తీసేసి, అంటే వాటర్ పిండేసి యాడ్ చేసుకోవాలి. మీల్ మేకర్ యాడ్ చేసి ఎప్పుడైనా గుర్తుంచుకో, డైరెక్ట్గా మాత్రం యాడ్ చేయొద్దు. ఒకవేళ యాడ్ చేస్తే ఏమవుతుంది, గట్టిగా ఉంటాయి అవి. ఎప్పుడు చేసినా వాటర్లో నానబెట్టి స్క్వీజ్ చేసి మాత్రమే యాడ్ చేయాలి. మీల్ మేకర్ యాడ్ చేసి మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మసాలా అంతా పట్టేట్లు వేయించుకోవాలి. ఒకసారి కలిపి మూత పెట్టుకో. మూత పెడితే ఏమవుతుందంటే త్వరగా మగ్గుతాయి, ముక్కలన్నీ మగ్గి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. లేదంటే పచ్చి పచ్చిగా ఉంటాయి అన్నమాట. లిడ్తో క్లోజ్ చేసి ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత దాంట్లోకి 1 కప్పు బియ్యం తీసుకున్నాం అనుకో, 2 కప్పులు నీళ్ళు. నేను ఇక్కడ 1 కప్ బాస్మతి రైస్ తీసుకున్నాను, దానికి 2 cups వాటర్ యాడ్ చేస్తున్నాను. కొంచెం పొడిగా కావాలనుకో 1.5 cup యాడ్ చేసుకో, సరిపోతుంది. సమ్టైమ్స్ పెరుగు లేదా కొంచెం అవి కూడా యాడ్ చేస్తాం కదా, అలాంటి టైప్లో వాటర్ తగ్గించుకో. సరేనా? సరే అన్నయ్య. ఒకసారి కలిపి మూత పెట్టి నీళ్లు మరిగిద్దాం. ఇలా మరిగించామనుకో వాటర్ అనేది త్వరగా బాయిల్ అవుతుంది అనమాట, మూతతో క్లోజ్ చేస్తే కనుక. వాటర్ బాయిల్ అయినేమో చూద్దామా. ఇదిగో ఇక్కడ వాటర్ బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు దాంట్లోకి మనం ఒక 2 నిమిషాలు నానబెట్టుకున్నాను బాస్మతి రైస్, అవి యాడ్ చేస్తున్నాను. నానబెడితే ఏమవుతుందంటే బాస్మతి రైస్ బాగా ఉడుకుతాయి, అలానే కుకింగ్ ప్రాసెస్ కూడా తగ్గుతుంది. ఒకవేళ నువ్వు వెంటనే కడిగి వేస్తే చాలా టైం తీసుకుంటుంది కుక్ అవ్వటానికి. సరేనా? సరే అన్నయ్య.
బియ్యం యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకోవాలి. ఎక్కువ కలపొద్దు, ఎక్కువ కలిపామంటే బియ్యం విరిగిపోతుంది అన్నమాట బాస్మతి రైస్. ఒకసారి కలిపి మూత పెట్టుకొని మగ్గించుకుందాం. మూత తిరగపెట్టు, ఎందుకంటే మనకి ప్రాపర్గా ఉడుకుతుంది. లేకపోతే రైస్కి ఒకవేళ క్వాంటిటీ ఎక్కువై పైకి వచ్చినా సరే మూత రివర్స్లో పెట్టాం కాబట్టి మనకి పొంగకుండా ఉంటుంది. చూడు ఎంత బాగా ఉడుకుతుందో. ఫస్ట్ మనం కొంచెం ఎగిరేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కొంచెం వాటర్ అనేవి ఎగురుతున్నప్పుడు దాన్ని లో ఫ్లేమ్లో పెట్టి మనం మొత్తాన్ని కూడా మగ్గించుకోవాలి. చూడు ఇంకొంచెం వాటర్ ఉన్నాయి కదా, ఇంకొంచెం సేపు ఎగరనిద్దాం లో ఫ్లేమ్లో పెట్టి. చూడు ఎంత బాగున్నాయో. మనం మధ్య మధ్యలో కలపలేదు కాబట్టి రైస్ అనేది విరగకుండా అలా ఉంటాయి అన్నమాట. ఒకవేళ కలిపితే ఇరిగిపోయి అట్లా మంచిగా ఉండవు. అంతే చెల్లి, పులావ్ అనేది రెడీ అవుతుంది. వావ్ అన్నయ్య, పులావ్ అయితే చాలా బాగుంది. ఇంక త్వరగా వడ్డించేసి. మమ్మీ, పులావ్ చాలా బాగుంది కదా? అవునమ్మా, మీ అన్నయ్య ఎంతైనా మంచి చెఫ్ అనిపించుకున్నాడు. ఎంతైనా మీ ట్రైనింగే కదా మమ్మీ. అయినా కానీ నువ్వు చాలా బాగా చేస్తావు రాజా. మమ్మీ, మన వ్యూవర్స్కి కూడా చెప్పొచ్చు కదా నువ్వు. పిల్లలు, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా అబ్బాయి చేసిన రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మా అబ్బాయి చోటా కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అబ్బాయి ఎప్పుడు ఏ రెసిపీ చేసినా మీరు చూడొచ్చు. మీకు ఏమన్నా రెసిపీలు కావాలంటే కింద కామెంట్స్లో అడగండి, మా అబ్బాయి తప్పకుండా ట్రై చేస్తారు. బాయ్ పిల్లలు. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.